హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలోని ఏ కండిషన్ చూసాము, ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ పీవై కండిషన్ లో ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో, ఎలా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనకి ఈ ఫార్మెట్ లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు? d cube minus 3d square d minus 4d d dash square into z is equals to 2 sin 3x plus 2y where d is equals to dou by dou x and d dash is equals to dou by dou y అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ రాసుకోవాలి. ఇది ఇక్కడ క్వశ్చన్ లోనే ఇచ్చారు, గివెన్ రాసుకున్నాం. తర్వాత మనం ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ ని మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 0 2, 2 అనేది వచ్చింది. దీన్ని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇలా రాసుకోవచ్చు కదా, 5 1y. ఈ రెండు మనకి ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. m ప్లేస్ లో 2, ఓకేనా, మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఏటైనా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి, 1/f of t q of x. q of x అంటే ఇచ్చిన క్వశ్చన్ లో RHS అన్నమాట. f of t అంటే మనకి వచ్చిన ఆపరేటర్ ఫామ్. అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, ఇందులోని d అనేది కామన్ తీసాం. d కామన్ గా ఉంది కదా, అందుకని కామన్ తీసాం. కామన్ తీసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 2 అనేది మనం ముందుకు పంపించుకున్నాం. సైన్ ax ప్లస్ by ఫార్మెట్ లో ఉంది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, d స్క్వేర్ అంటే -9, d ఇంటూ d డాష్ అంటే మనకి -ab, d ఇంటూ d డాష్ అంటే -ab అంటే ఇక్కడ అనమాట. d డాష్ స్క్వేర్ అంటే -b స్క్వేర్. మనం ముందు చాప్టర్ లో చూసాం కదా, సైన్ bx ఫార్ములాలో కాస్ bx ఫార్ములాలో ఉన్నప్పుడు మనం ఏం చేసాము, d స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -b స్క్వేర్ రాసాం కదా. అలాగే d స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -3 స్క్వేర్, -9 వచ్చింది. అలాగే d డాష్ స్క్వేర్ అంటే మనకి -2 స్క్వేర్, -4 వచ్చింది. d ఇంటూ d డాష్ కూడా మనకు కావాలి కదా, దానికి ఫార్ములా ఏంటి, మనకి -a ఇంటూ b అనమాట. మనకి ఏమొచ్చింది, -9 అనమాట. -9 వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సారీ -6, 3 to 6 కదా, -6 ప్లస్ 4 ఇంటూ -4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా, d వచ్చింది 1/d అనమాట. sin 3x ప్లస్ 2y. ఇక్కడ మనకి -9 -16 అంతా -25 ప్లస్ 24 అంతే మనకి -1, మనకి 1/-t వస్తుంది. ఈ -2కి ఇచ్చేసామన్నమాట. -2 1/t sin 3x ప్లస్ 2y అనేది వచ్చింది. ఇప్పుడు మనకి 1/d అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ కాబట్టి sin 3x ప్లస్ 2y dx అంటే విత్ రెస్పెక్ట్ టు dx తో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. చేస్తే మనకి దీని ఫార్ములా ఏంటి, మనకి ఈ ఫార్మెట్ లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax ప్లస్ b dx. ఫార్ములాను మనకి ఏం చేయాలి, -1/a cos ax ప్లస్ b ప్లస్ c అనమాట. -1/a, a అంటే ఏంటి ఇక్కడ మనకి 3, ఓకేనా, b అంటే 2 కాబట్టి -1/a, -1/a అంటే మనకి 3 cos ax ప్లస్ b అంటే మనకి ఏమొచ్చింది, 3x ప్లస్ 2y. అంటే ఇది ఇక్కడ ax ప్లస్ b అంటే b అంటే 2y మొత్తం b అనుకున్నాం అనమాట. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏమైంది, -2/3 cos 3x ప్లస్ 2y అవుతుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2/3 cos 3x ప్లస్ 2y. సో ద కంప్లీట్ సొల్యూషన్ ఇస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇలా వచ్చిందనమాట. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇచ్చిందని గివెన్ రాసుకున్నాం. తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ మనం ఫైండ్ చేయడం వచ్చు. తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసుకున్నాము. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ రాసుకున్నాం. అది ఏ ఫార్మాట్ లో ఉంటుంది, 1/f of t q of x ఫార్ములా లో ఉంటుంది. ఈ కండిషన్ ఇచ్చేసరి ఫస్ట్ అది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇందులో మనకి d అనేది కామన్ తీసిన తర్వాత మనం ఇలా రాసుకున్నాం. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు d స్క్వేర్ అంటే ఏంటి, a స్క్వేర్ అనమాట, -a స్క్వేర్. అప్పుడు మనకి -9 వచ్చింది. d డాష్ స్క్వేర్ అంటే ఏంటి, -b స్క్వేర్ అంటే -4. d ఇంటూ d డాష్ అంటే ఏంటి, -a ఇంటూ b. మనకి ఎంత వచ్చింది, -6 అనేది వచ్చింది. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది, -2 ఇంటూ 1/d sin 3x ప్లస్ 2y. 1/d అంటే ఇంటిగ్రేషన్. దీని ఫార్ములా ఏంటి, మనకి ఇది కదా, ax అంటే 3x ప్లస్ b అంటే 2y. a అంటే 3, b అంటే 2y అన్నట్టు వచ్చింది మనకి. వచ్చిన తర్వాత మనకి ఏమైంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2/3 cos 3x ప్లస్ 2y. మనం ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అలాగే హోంవర్క్ అనేది మనకి చూడండి, ఇది సాల్వ్ చేయండి, సేమ్ ఫార్మేట్.